ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సమర్థిస్తోంది సార్. 1999లోనే మేము అమలు చేశాము అని చెప్పి ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అండ్ ఏపీలో మాలల జనాభా ఎక్కువ కాబట్టి టెక్నికల్గా ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా చంద్రబాబు సర్కార్ జాగ్రత్త పడుతున్న పరిస్థితి. నిన్న ఈ పొలిట్ బ్యూరో భేటీలో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు, జిల్లాల్లో దామాషా ప్రకారం లబ్ధి అని చెప్పి, మరి ఎలా అయితే ఎవరికి సమస్యలు ఉండవు, అభ్యంతరాలు ఉండవు అనేది చంద్రబాబు నాయుడు మాట సార్. నిజంగా సమస్యలు ఉండవు అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే టీడీపీ ఏర్పడిన నాడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యర్థి. కాంగ్రెస్ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ ఓట్లు బలంగా కాంగ్రెస్కి వచ్చాయి. అఫ్కోర్స్ అప్పర్ కాస్ట్లో రెడ్లు వీళ్ళు వచ్చేది. టీడీపీ వచ్చాక అప్పర్ కాస్ట్లో కమ్మాస్ టీడీపీ వైపు వచ్చారు. ఆడ ఎలక్షన్లను బట్టి కాపులు కాంగ్రెస్తో ఉన్న అడపాదడప కొంత డివిజన్ కనబడింది. సో ఒక పెద్ద సామాజిక వర్గం ఓబీసీలు, బీసీలను టీడీపీ అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత క్రమంలో జరిగింది ఏంటంటే టీడీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఎస్సీ ఓటర్లలో కూడా ఎప్పుడైతే ఈ వర్గీకరణ డిమాండ్ వచ్చిందో దాన్ని టీడీపీ వెంటనే సమర్థించింది. ఒక రకంగా టీడీపీ వాజ్ ఫస్ట్ టు ఎనాక్ట్ వర్గీకరణ మన రాష్ట్రంలో. దానితో షెడ్యూల్డ్ కులాలు అప్పటిదాకా కాంగ్రెస్ ఓట్ బేస్గా ఉంటే డివైడ్ అయ్యి మాదిగలు ఒక పెద్ద సెక్షన్ టీడీపీకి అనుకూలంగా మారారు. అందుకే ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ సర్వేలను తీయండి, రిలేటివ్లీ మాదిగల కన్నా మాలలు వైసీపీకి అనుకూలం. ఇక మాదిగల్లో కొంత టీడీపీ కూడా ఓటింగ్ పడుతూ ఉంటుంది. అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీ ఓట్ను సక్సెస్ఫుల్గా టీడీపీ చీల్చగలిగింది. అయినా కూడా అన్ని పార్టీలు వర్గీకరణను ఎందుకు సమర్థించాయంటే ఎవరి రాజకీయ వ్యూహాలు ఎవరికైనా ఉండొచ్చు, అల్టిమేట్గా ఆ వర్గీకరణ అనేది న్యాయమైందని పార్టీలు భావించాయి కనుక దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు, బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, ఇలాంటి కొన్ని పార్టీలు అభ్యంతరాలు చెప్పినా ఓవరాల్గా అత్యధిక పార్టీలు వర్గీకరణ సమర్థించాయి. తెలుగునాట మాత్రం అన్ని పార్టీలు సమర్థించాయి. సో అందువల్ల రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చెమర్స్ డామినేట్, అందువల్ల చెమర్లకు నష్టం జరుగుతుంది కనుక ఆ మాయావతి వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. న్యాయం కాదా అనేది వీళ్ళకి ప్రాతిపదిక కాదు. పొలిటికల్ పార్టీలకు, పొలిటీషియన్లకు ఒక అంశంలోని మెరిట్స్లోకి వెళ్ళరు, దాని పొలిటికల్ బెనిఫిట్స్లోకి మాత్రమే వెళ్తారు. సో అలా ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి వర్గీకరణ ఉపయోగపడింది. కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు మళ్ళీ టీడీపీకి అదే ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో మాదిగలు రిలేటివ్లీ ఎంత ఎక్కువ అన్న దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. చాలా ఎక్కువ ఊహించుకుంటారు, అంత లేదు గ్యాప్ అని మాలలు వాదిస్తుంటారు. మాలల ఉపకులాలు కూడా తీసుకుంటే బట్ నేను ఆ డిబేట్లోకి వెళ్ళడం లేదు. కానీ రిలేటివ్లీ, అందుకే రిలేటివ్లో పదం వాడాను. రిలేటివ్లీ మాదిగలు ఎక్కువ కనుక తెలంగాణ రాజకీయ పార్టీలు క్లియర్గా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే అన్ని పార్టీలు ఆచితూచి వివరిస్తున్నాయి. అంటే ఎవరికీ నష్టం కాకుండా చేస్తామని. ఎవరికి నష్టం కాకుండా ఎలా చేస్తారు? ఎవరికొరికి నష్టమవుతుందనే కదా వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఒకరికి లాభం అవుతుంది, ఒకరికి నష్టమవుతుంది అనే వాదన ఆధారంగానే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఎవరికి నష్టం లేకపోతే ఉద్యమే రాకపోవు. సో ఒకసారి వర్గీకరణ అనేది ఒకరికి లాభము ఒకరికి నష్టము జరుగుతుంది అనే ప్రాతిపదిక పైన వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు ఒకరికి లాభం చేస్తే ఇంకొకరికి నష్టం అవుతుంది. ఒకరికి నష్టాన్ని సరి చేస్తే లాభం పొందినవాడు నష్టపోయినట్టే కదా. సో అనివార్యంగా ఈ ఇష్యూ వస్తుంది. రాజకీయ నాయకులు తెలివిగా మాట్లాడుతుంటారు కానీ అది ప్రాక్టికల్గా, ఎందుకంటే వాళ్ళకు అందరు ఓట్లు కావాలి కనుక మాట్లాడుతుంటారు. కానీ ఈ ప్రాక్టికల్ రియాలిటీ అయితే వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వర్గీకరణను టీడీపీ డిజైన్ చేసుకోలేదు, ఈవెన్ వైసీపీయే డిజైన్ చేసుకుంటలేదు. వర్గీకరణ వైసీపీ కూడా సమర్థించింది కానీ ఎవరికీ నష్టం కాకుండా చేయమని ఒక కేవిట్ పెట్టారు. సో ఇప్పుడు వర్గీకరణకు టీడీపీకి ఒక సంబంధం అందరికీ తెలుసు. కృష్ణమాదిగానే ఓపెన్గానే చంద్రబాబు నాయుడును ప్రశంసిస్తూ మాట్లాడాడు కదా. సో అందువల్ల దర్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ, వర్గీకరణకు టీడీపీకి మధ్య ఉన్న సంబంధం అది. కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఎక్కువ, కానీ వర్గీకరణనేమో టీడీపీ ఓన్ చేసుకున్నది నిజం.
అందుకే ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే ఎక్కువ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఒక్క స్వాగతించి మీరు డిబేట్లో కూడా టీవీ ఛానల్స్ పిలిస్తే తెలుగుదేశం మాదిగ నేతలు ఎవరు డిబేట్లకు రామన్నారు. మాల నేతలు రాలేదు, మాదిగ నేతలు రాలేదు, వైసీపీ నేతలు కూడా రాలేదు మీరు గమనిస్తే. లేకుంటే టీడీపీ డిబేట్లకు ఎందుకంటే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ హడావుడి చేయలే. మా చంద్రబాబు నాయుడు వల్లనే వర్గీకరణ జరుగుతోంది, ఇవాళ మాదిగ కులానికి చంద్రబాబు నాయుడు చేసిన సేవలు అట్లా అనలే. మీకు ఒకప్పుడు ఎన్నికల్లో అందరికన్నా పెద్ద మాదిగ చంద్రబాబు అని పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. అలాంటిది ఇప్పుడు చేయడం లేదు, హడావుడి చేయడం లేదు మీరు గమనిస్తే. ఎందుకు హడావుడి చేయడం లేదంటే హడావుడి చేస్తే కౌంటర్ వస్తుంది, బ్యాక్లాష్ అవుతుంది అని టీడీపీలో ఆందోళన ఉంది. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్లో దీన్ని ఇప్పుడు ఎలా అమలు చేయాలి అన్నప్పుడు జిల్లాల వారిగా అమలు చేస్తామన్నారు. అమలు చేయవచ్చు జిల్లాలుగా, ఎందుకంటే నేను చదివాను ఎక్కడో మహారాష్ట్రలో కొన్ని కులాలు అన్ని జిల్లాల్లో ఎస్సీ, కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లోనే ఎస్సీ. సో రాష్ట్రమంతా కూడా ఎస్సీ గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయి. అందువల్ల జిల్లాల వారిగా వర్గీకరణ చేయవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దట్ హాస్ టు బి ప్రాపర్లీ వెరిఫైడ్ బై జనగణన ద్వారా. మీకు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మాలలు ఎక్కువ, ఎందుకంటే అక్కడ మాలలు అంటే నేతకాని అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు నేను పుట్టిన ఊరు, మా ఊరిలో మీకు ఎస్సీ అంటే మాల కాదు, అందరూ ఎక్కువ నేతకాని వాళ్ళే ఉంటారు. సో వాళ్ళే ఎక్కువ జనాభా. సో అందువల్ల ఆదిలాబాద్లో మీకు మాల ఉపకులాలు ఎక్కువ అంటారు. సో అందువల్ల ఇలా జిల్లాల వారీగా డెమోగ్రఫిక్ తేడాలు కూడా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఎలా ఉందని నేను స్టడీ చేయలేదు, కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా మాట ఉన్నది, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ వల్ల చేయకూడదు, పొలిటికల్ రాజకీయ అవసరం రీత్యా. ఇప్పుడు టీడీపీకి రాజకీయంగా నష్టం కాకూడదు కనుక జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారంటే కోర్టు ఒప్పుకో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ తీర్పులో క్లియర్గా చెప్పింది, మీరు ఏది చేసినా ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఎమినబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష చేస్తామని కూడా చెప్పింది. అందువల్ల ఇంకొకటి ఏమన్నారంటే డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలి, నాట్ యాజ్ పర్ యువర్ విమ్సెస్ అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు, డెమాన్స్ట్రబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి. అందువల్ల ఇప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వము జిల్లాల వారీగా క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉందా వ్యత్యాసాలు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ జిల్లాల వారీగా పర్సంటేజ్లు ఇస్తామంటున్నారు. అంటే ఒక జిల్లాలో ఒక ఉపకులానికి ఎక్కువ శాతం ఉంటే ఇంకో జిల్లాలో ఇంకో ఉపకులం, అంటే దామాషా పద్ధతులు ఇస్తామంటారు. ఇవ్వాలన్నప్పుడు జిల్లాల వారీగా కూడా ఎస్టాబ్లిష్ కావాలి, 2 రకాలు ఎస్టాబ్లిష్ కావాలి. వివిధ ఎస్సీ కులాల మధ్య సామాజిక అణచివేత, సామాజిక పరంగా కూడా తేడా ఉందా, నాట్ జస్ట్ రిజర్వేషన్ బెనిఫిట్స్, 2 ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పులో సామాజిక ఆర్థికపరమైన వ్యత్యాసాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయా, అవి కూడా మామూలు స్థాయిలో కాదు. అలాగే రిజర్వేషన్ బెనిఫిట్లు పొందడంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయా, ఉన్నప్పుడు జిల్లాల వారిగాకైనా వర్గీకరణ జస్టిఫైబుల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయకుండా మీరు మాకు ఇబ్బందిగా ఉంటుంది కనుక మేము చేస్తామంటే అంటే కోర్టు ఒప్పుకోవు. అందువల్ల ఆ ఎక్సర్సైజ్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సెన్సెసే జరుపుతలేరు. 2011 జనాభా లెక్కల తర్వాత మన జనాభా లెక్కలే జరుపుతలేరు. మోడీ ప్రభుత్వానికి జనాభా లెక్కలు జరపడం ఇష్టం లేదు, క్యాస్ట్ సెన్సస్ తర్వాత సెన్సెస్ ఇష్టం లేదు. ఎందుకంటే కరోనా చెప్పి ఇన్నేళ్ళు వాయిదా వేశారు. ప్రపంచమంతా కరోనాలో అమెరికాతో సహా జనగణన జరిపాయి, భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కరోనా అయిపోయి ఇన్ని రోజులు అయింది, కానీ ఇంతవరకు సెన్సెస్ జనాభా లెక్కలు ఒక కీలకమైన డాక్యుమెంట్, అదే జరుపుతలేరు. మరి జనాభా లెక్కలే లేకుండా, కాస్ట్ సెన్సస్ లేకుండా ఏ జిల్లాలో ఏ ఉపకులం ఎంత దామాషాలో ఉన్నది అనేది ఎవరు నిర్ణయించారు? సో దిస్ ఇస్ అ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ షుడ్ ఆన్సర్. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఏ జిల్లాలో ఏ కులం ఎంత దామాషాలో ఉంది, ఏ జిల్లాలో ఏ ఉపకులం ఎక్కువ రిజర్వేషన్ పొందుతుంది, జనాభాతో పోలిస్తే ఏ ఉపకులం జనాభాతో పోలిస్తే తక్కువ రిజర్వేషన్ ఫలితాలు పొందుతుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ చేయకపోతే ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ న్యాయ సమీక్ష కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. బట్ ఏదైనా మాదిగలైనా మాలలైనా అంటరానితనం లాంటి భయంకర సామాజిక రుగ్మతల బలిపోయారు. పాపం మాలల్ని కూడా మనం వాళ్ళేదో పెద్ద ఈ డిబేట్లో మాలలు ఏదో బాగుపడ్డట్టు
వాళ్ళు ఏమో అద్భుతంగా ఉన్నట్టు మన కంక్లూజన్ కాకూడదు. గ్రామాల్లో చూస్తాం కదా, అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు, మాలల్లో ఉంటారు, మాదిగల్లో ఉంటారు, అన్ని కులాల్లో పేదవాళ్ళు కూడా ఉంటారు, రెడ్లలో బ్రాహ్మణులలో కూడా పేదవాళ్ళు ఉంటారు, లేరని కాదు. కానీ మీకు గ్రామాల్లో మాలలు కూడా సామాజికంగా ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే. అందువల్ల మనము ఈ ఇష్యూను దళితుల మధ్య విభజన తీసుకురావటానికి, షెడ్యూల్డ్ కులాలు అణగారిన కులాల మధ్య విభజన కోసం ఎవరు వాడినా తప్పే. అది పెత్తందారుల ప్రయోజనాలే కాపాడబడతాయి. అణగారిన వర్గాల ఐక్యతను దెబ్బతినకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అణగారిన వర్గాలే. అందువల్ల ఇందులో ఒకరిపైన ఇంకొకరిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే రాజకీయ పెత్తందారితనం, సామాజిక పెత్తందారితనాన్ని మాత్రం అంగీకరించకూడదు.